దొండకాయ పచ్చడి ఇలా గనక ప్రిపేర్ చేస్తే మొత్తం అన్నం మొత్తం దొండకాయ పచ్చడితోనే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పావు కేజీ దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. దొండకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో కంప్లీట్‌గా చల్లారిన ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు తాలింపు కోసం అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టిన పచ్చడి అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవడమే. ఈ పచ్చడి రైస్‌లోకి కానీ, దోసల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.